Hi friends, today topic వచ్చి calculate of cement, sand, aggregates and water content for M20 grade of concrete mixed design. సో క్యాలిక్యులేషన్ 1 m³ కి మనము క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం ఈ క్వాంటిటీకి. సో మిక్స్ ప్రిపరేషన్ డిజైన్ వచ్చి 1:1.5:3 రేషియో. ఇది వచ్చి కాంక్రీట్ రేషియో M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. లైక్ 1 part of cement, 1.5 part of ఫైన్ అగ్రిగేట్, 3 part of కోర్స్ అగ్రిగేట్. సో మనకు ఫస్ట్ ఏంటి, డెన్సిటీ ఆఫ్ సిమెంట్. ఇది కాన్స్టాంట్ వచ్చి మనకి 1440 kgs ఫర్ m³. లైక్ డెన్సిటీ ఆఫ్ ఎమ్ శాండ్ 1650 kg ఫర్ m³. లైక్ ఏంటంటే ఇది మనకి శాండ్ 1450 to 1650 వరకు మనకి ఈ డెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ 1450 to 1550. మనం వచ్చి 1450 తీసుకుంటున్నాము. వాల్యూమ్ వచ్చి 1 m³. డ్రై వాల్యూమ్ దీన్ని కన్వర్ట్ వచ్చేసి డ్రై వాల్యూమ్ చేసుకుంటే 1.54 ఫర్ m³. ఇప్పుడు మనకి ఎంత 1 into 1.54 వచ్చి 1.54 m³ డ్రై వాల్యూమ్. సో M20 మిక్స్డ్ రేషియో, ఈ రేషియో వచ్చేసి 1:1.5:3. లైక్ సమ్ ఆఫ్ రేషియో 1 + 1.5 + 3 5.5. స్టెప్ 1లో వచ్చేసి ఫస్ట్ మనం సిమెంట్ క్వాంటిటీ, డ్రై వాల్యూమ్ వచ్చి డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో ఆఫ్ సిమెంట్ బై సమ్ ఆఫ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు డ్రై వాల్యూమ్ 1.54 ఇంటూ ఈ రేషియో ఆఫ్ సిమెంట్ వచ్చి 1 బై 5.5 సమ్ ఆఫ్ రేషియో టోటల్ ఇంటూ 1440 kgs. లైక్ 403.2 kgs మనకు వచ్చింది బై 50. అంటే 1 బ్యాగ్కి 50 kgs. లైక్ అప్రాక్సిమేట్గా మనకి ఒక 8 bags అనేది మనం వాడచ్చు. ఇది వచ్చి నెక్స్ట్ స్టెప్ 2 ఎంసాండ్ క్యాలిక్యులేషన్. ఎంసాండ్ క్యాలిక్యులేషన్ వచ్చి మనకి ఇది వచ్చి డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో ఆఫ్ ఎంసాండ్ బై సమ్ ఆఫ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఎంసాండ్. ఇది వచ్చి డ్రై వాల్యూమ్ 1.54 ఇంటూ 1.5 వచ్చేసి ఏంటి ఎంసాండ్ పర్సంటేజ్ బై సమ్ ఆఫ్ రేషియో 5.5 ఇంటూ ఈ డెన్సిటీ వచ్చి 1650 మనం తీసుకున్నాము. సో ఎంసాండ్ వచ్చి 693 kgs మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి స్టెప్ 5 కోర్స్ అగ్రిగేట్ క్వాంటిటీ. లైక్ డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో ఆఫ్ కాంక్రీట్ కోర్స్ అగ్రిగేట్ బై సమ్ ఆఫ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. లైక్ ఇదేంటి 1.54 అనేది డ్రై వాల్యూమ్ ఇంటూ 3 వచ్చి కోర్స్ అగ్రిగేట్ రేషియో బై 5.5 సమ్ ఆఫ్ రేషియో ఇంటూ 1450. ఇప్పుడు వచ్చి ఈ కోర్స్ అగ్రిగేట్స్ వచ్చి 1218 kgs రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 4 ఇది వచ్చి మనకి వాటర్ కంటెంట్ ఏంటంటే 0.4 to 0.6% వాడుకోవాలి. లైక్ వాటర్ సిమెంట్ రేషియో 0.6 ఇంటూ సిమెంట్. లైక్ ఏంటి 0.6 ఇంటూ 403 kgs మనకి సిమెంట్ వచ్చింది కదా, దాన్ని చేసుకుంటే ఏంటంటే 241.8 kg. లైక్ అప్రాక్సిమేట్గా 242 kgs వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఇది ఒక నా ఇన్ఫర్మేషన్. ఇది లేటెస్ట్ మోర్ అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఫాలో అండ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి, మీకు స్టెప్స్ కూడా అండర్స్టాండ్ అయిపోతాయి. ఇదేంటంటే మనకి ఈ M20 గ్రేడ్స్ అంటే లైక్ నార్మల్గా చిన్న స్లాబ్లకి, తర్వాత ఫౌండేషన్ వర్క్స్కి, వాటికి వచ్చేసి ఈ గ్రేడ్ అనేది సూటబుల్ అవుతుంది. సో ఇది వచ్చి క్యూబ్ టెస్ట్ వచ్చేసి M20 గ్రేడ్ కాబట్టి 20 kN ఫర్ m³ అలా స్ట్రెంత్ అనేది మనకు వస్తుంది. సో క్యూబ్ టెస్ట్ కూడా ఏంటంటే మనకి 7 days అండ్ 24 days అనేది మనం కన్సిడర్ చేసుకుంటాము. సో నా వీడియో అయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.